నమస్తే, నేను మీ చంద్రశేఖర్ మరొకసారి మరొక విలేజ్ లో ఉన్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి విలేజ్ లో అజయ్ గారి విలేజ్ లో ఉన్నారు. మాతో పాటు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారు ఉన్నారు, దుర్గాదేవి ట్రేడర్స్ కరీంనగర్. ఈ రోజు మనం చూసే హైబ్రిడ్ పేరు CCS 369. ఇంతకుముందు వీడియోలో కూడా చూసినాం కదా, ఇప్పుడు చూస్తున్నాం ఈ హైబ్రిడ్. ఈ విలేజ్ లో చూసాము. చూడండి, యావరేజ్ గా మనం మూడు అడ్వాంటేజెస్ ఈ హైబ్రిడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ మూడు అడ్వాంటేజెస్ క్లియర్ గా ఈ ఫీల్డ్ లో కనబడతాయి. ఫస్ట్, ఇంత వర్షాలకి లాస్ట్ 30 నుంచి 40 రోజులుగా కంటిన్యూ ఎవ్రీడే వర్షం పడింది. ఈ 30-40 రోజుల వర్షం పడినప్పటి నుంచి కింద నుంచి పైదాకా కూడా మురిగిన కాయలు లేవు. చూడండి, ఇంకే హైబ్రిడ్ అయినా కంపేర్ చేసుకోండి. ఏ హైబ్రిడ్ చూసినా కానీ కింద కాయలన్నీ మురిగినాయి, పైన మీద కాసేదాంట్లో కాయలు కాసినట్టున్నాయి. కానీ కింద నుంచి పైదాకా కాయ మురిగింది లేదు. బోల్ షేప్ చూడండి, బోల్ షేప్, రౌండ్ బోల్ షేప్. 85% యావరేజ్ గా 60 నుంచి 70 కాయలు ఉన్న ఇంట్లో 80% 5 లాకిల్ బోల్స్ ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5. చిన్న బోల్ తీసుకున్న 5 లాకిలే. 1 2 3 4 5, 1 2 3 4 5. ఇట్లా 85% 5 లాకిల్ బోల్స్ ఉన్నాయి. బోల్ ఓపెనింగ్ కూడా చాలా నీట్ గా బోల్ ఓపెనింగ్ ఉన్నది. చూడండి, పత్తి తీయడం అనేది చాలా ఈజీగా పత్తి తీయచ్చు. లేబర్ కూడా ఇబ్బందిగా ఉండదు. ఇంకోటి 5 లాకిల్ బోల్స్ ఉన్నాయి, ప్లస్ పత్తి తీయడం చాలా ఈజీగా ఉంది. ఒక్కో దాంట్లో 8 నుంచి 9 గింజలు ఉండడం వల్ల పత్తి కూడా బరువుతో కూడిన నాణ్యమైన పత్తి వస్తుంది. కాబట్టి రైతులకు అధిక నాణ్యత కూడా బరువైన పత్తి వస్తుంది. కాబట్టి రైతుకు ఆ విధంగా కూడా లాభం చేకూరుతుంది. చూడండి, ఇదే కాకుండా పైన చూడండి, మళ్ళీ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. ఈ చలికి మళ్ళీ రిజర్వేషన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఇప్పుడున్న కాయలు 60-70 నుంచి కనబడుతున్నాయి. కాబట్టి దాదాపుగా 15 నుంచి 18 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం కనబడుతుంది ఇందులో. మిగతా రైతులు కూడా ఈ హైబ్రిడ్ చూసి రానున్న రోజుల్లో పెట్టి అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. నమస్తే.